పెడుతున్నావా నిజం చెప్పు సినిమా ఎట్లుందో చెప్పు సూపర్ కదా సినిమా సూపర్ అంటే సినిమా బాలే భయ్యా ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంది సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు నిజంగా బాబీ డాల్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది అంటే సెకండ్ హాఫ్ పడుకోవాల్సి వస్తుంది అంటే అలా ఉంటది సినిమా మాత్రం నిజంగా ఈ అమ్మాయి మీద ఒట్టు సినిమా బాలే భయ్యా నార్మల్ గా ఉంది సినిమా నేను బాలయ్య బాబు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం లేదు ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దబ్బడి సాంగ్ దబ్బడే మామూలుగా లేదు అసలు ఆ సాంగ్ కోసం మళ్ళీ చూడొచ్చు అంత బాగా కంపోజింగ్ కానీ అసలు సాంగ్ చూసినంతసేపు కూడా అలా చూస్తూ ఉండిపోతాం కానీ మిగతాది మాత్రం చూడాలన్న పర్టికల్గా సినిమా చూడాలని మాత్రం ఏం లేదు ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు నెక్స్ట్ బాలయ్య బాబు కోసం చూడొచ్చు కానీ అంత హైప్ అయితే ఏమీ లే భయ్య ఈ సంక్రాంతికి హైప్ వచ్చిన మూవీ అసలు అంటే గేమ్ అది కూడా అంతే ఉంది అనుకోండి రెండుతో ఉందే ఏదో అంతేమో వర్కౌట్ అయ్యి ప్రజలకు మంచి చూడాలి థియేటర్కి వెళ్ళి చూడాలని అది చేసుకోవచ్చు నిజంగా ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకోవచ్చు ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంది సాంగ్స్ ఇట్లా మనం చూసాం కాబట్టి అది క్రేజీనెస్ వేరు ఉంది కానీ ఇది అన్ని వేస్ట్ డాక్ మహారాజా చెప్పే నేను వేయాలా దాన్ని ఊరా బాలయ్య బాబుకి ఎటువంటి మాస్ యాక్షన్స్ కానీ ఎటువంటి డైలాగ్ కానీ ఏవైతే ఉండాలో అవన్నీ బాబు డీల్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ కొత్త స్టోరీ ఇంకా ప్రెడిక్టబులే మనం ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం ఏం జరుగుతుందో బట్ మనం అనుకున్న విధంగా జరగదు వేరే క్లైమాక్స్ రిజల్ట్ అదే వస్తుంది సో ఆ డిఫరెంట్గా తీసుకున్నారు అండ్ మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా క్లీన్గా రేసీగా మనకి బాలయ్య బాబుని చూపిస్తే ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది నువ్వు రొటీన్ స్టోరీ అయినా తీసిన సినిమా తీసినా మనకి ఆడియన్స్కి కూర్చొని స్టార్ట్ నుంచి ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేయాలి సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా బాగా క్రియేట్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో అండ్ ఆ ఎగ్జైట్మెంట్ తోటి సరదాగా పాప సెంటిమెంట్ తోటి చాలా బాగా వెళ్తుంది మనకి ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇక తమన్గా అనుకుంటాడు డ్యూటీ ఇక్కడ నుంచి డ్యూటీ నాది అని ఇక్కడ తమ రేసి మ్యూజిక్ బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ అరాచకం అసలు మంచి గూస్ బంప్స్ మూమెంట్ ఇంక సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయిపోతుంది సో అంటే ఇక ఎమోషన్స్ క్యారీ అవుతూ అక్కడక్కడ యాక్షన్స్ బాలయ్య బాబు కూడా ఎమోషన్లు కూడా చాలా బాలయ్య బాబు చాలా బాగా చేశాడు గత సినిమాలో పోల్చుకొని ఈ సినిమాలో ఇంకా బాలయ్య బాబు చాలా బాగా నచ్చాడు అంటే కొత్త బాలయ్య అంటే ఇంకా స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంది ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ మెగా ఫ్యాన్గా చెప్పాలి అంటే డాకు మహారాజా అని చెప్తాను నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను అంటే డిఫరెంట్ ఏంటంటే రెండింటికి అది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది ఇది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయించు ఆడియన్స్ దగ్గర బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే నచ్చడం అంటే కూర్చోంతసేపు బోర్ కొట్టుకోవడం ఎగ్జైట్ అవ్వాలి మనకి ఊపు రావాలి సో అలా ఉన్నాయి అది సాంగ్స్ లేకపోతే నాకు చాలా బెనిఫిట్ అనిపించింది టు బి ఫ్రాంక్ అదొక ఉంచారన్న అది దబ్బిటి ఉన్న ఒకటే సాంగ్ ఏమో అదొక్కటే ఉంచారు అండ్ అది కూడా కమర్షియల్ కోసమే ఉంచారు ఇంక వేరే సాంగ్స్ పెట్టుకోకపోవడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే కంప్లీట్ కోర్ స్టోరీ మీద ఫోకస్ చేసుకున్నారు ప్యారల్గా దేని గురించి వెళ్ళకుండా సో అదొకటి నాకు బాగా నచ్చింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పార్ట్ 2 అనే ఇవ్వలేదు దీనికి కూడా ఈ మధ్య ప్రతి సినిమాలకు పార్ట్ 2 అంటున్నారు గేమ్ చేంజర్లు ఇందులో రెండిట్లో నచ్చింది అయితే నాకు ఇదే 2 పార్ట్ 2 ఇవ్వాల నేను 3 ఇస్తా 3 ఓకే డాకు మహారాజ్ గోల్డ్ తీసినంత ఈజీతో గొంతులు కోస్తారా వార్నింగ్స్ వచ్చేవాడు కాదు చంపేవాడు ఇవ్వాలి డైలాగ్స్ అయితే మామూలుగా లేవండి థియేటర్లో బూస్ బాంబ్స్ మామూలుగా రాలేదు ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య నేను చెప్పేది బాలయ్య తర్వాత ఎవరైనా అది చూసేవాడు బట్టి ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ గురించి నడిచింది ఆ వాటర్ గురించి నడిచేది డ్యామ్ గురించి నడిచేది వాళ్ళకి బోర్ కొడితే దానికి మనం ఏం చేయలేము అది సినిమా పరంగా చూస్తే ఏదైనా ఇట్టే మూవీలో నాకు పాప కోసం జరిగే సీన్స్ ఉన్నాయండి కొన్ని ఫైట్స్ ఉన్నాయి బాబీ డోల్తో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి బాబీ డోల్ గారు తెలుగులో ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను బాబీ గారు ఇలాంటి సినిమాలు మెసేజ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మ్యూజిక్ బాగుంది కానీ థియేటర్లో మ్యూజిక్ వదలటలేదు సౌండ్ వదలటలేదు మ్యూజిక్ వాళ్ళకి చెప్పాలి అవును ఒకటే సాంగ్ ఉందండి నీకు బోర్ కొట్టదు నీకు సినిమాలో కూడా నీకు ఇంత అసలు స్టోరీ అయితే సింపుల్గా వెళ్ళిపోతుంది నీకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా అయితే ఎక్సలెంట్ తీసుకెళ్ళాడు బాబీ గారు మన తమన్ గారి గురించి చెప్పాలంటే అది ఒక్క పాటే ఉంది ఇంకో 2-3 పాటలు పెడితే బాగుండు అనిపించేది కానీ అది ఇప్పుడు లేకపోతే బాగుండు అనిపించింది ఎందుకంటే స్టోరీకి సరిపోయింది స్టోరీ అయితే చంపేవాడు కాదురా ఇది సచ్చేవాడు కాదురా చంపేవాడు ఇవ్వాలి వార్నింగ్ అండ్ డైలాగ్ చాలా ఉన్నాయి ఇంకా అది మర్చిపోయాను ఓకే అన్న 100% ఓకే అంది భయ్య 100%. సంక్రాంతి విన్నర్ ఎవరంటే నేను మనస్ఫూర్తిగా చెప్పేది బాలయ్య 10 సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు ఆయనే విట్టు ఇప్పుడు ఆయనే ఇట్టు
మొన్న రామ్ చరణ్ లాగా వచ్చిన ఇలా బాలకృష్ణ లాగా వచ్చిన ఏంటి సంగతి? నేను ఇక్కడ గెటప్ వేస్తానే, నేను 10 సినిమాకి వేస్తాను. మీరు నన్ను గుర్తుపట్టకపోతే దానికి నేను కంపారిటివ్ చూస్తే సంక్రాంతి ఆ సినిమానే ఈ సినిమా ఆ సినిమాకి నచ్చిన వాళ్ళు ఆ సినిమా నచ్చింది, ఈ సినిమా నచ్చినోడు ఈ సినిమాకి నచ్చింది. దానికి మనమైతే ఏం చేయలేము, దానికి ఏం కాదు, డమ్మియలే.